మా వాడు 6th వచ్చాడండి. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్లో అసలు స్టాండర్డ్సే లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ ఓకే అండి, కానీ అది తప్ప ఇంకేమీ లేదు. గ్రౌండ్ చాలా బాగుంది, కానీ వేరే యాక్టివిటీస్ చాలా వీక్. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ రావు అయితే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో భాగంగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, హరీష్ రావు అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటైతే చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టు తెలుస్తోంది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ కు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, హరీష్ రావు అభిమానులు వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు పోలీసు ప్రత్యేక భద్రత ఏర్పాట్లయితే చేశారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ అయితే ఏర్పాటు చేస్తుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? జూబ్లీ హిల్స్ ఏదైతే సిట్ రాత్రి 9 గంటలకి హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే సిట్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ పిఎస్ కు చేరుకున్నారు. ఏదైతే సిట్ బృందం 8 మంది కొత్త సిపి సజ్జన నేతృత్వంలో సిట్ బృందం ఉందో, ఐపీఎస్ ఆఫీసర్ 5గురు హరీష్ రావుని ఎంక్వైరీ చేస్తారు. దానికి సంబంధించిన వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేస్తారని మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి హరీష్ రావు అడ్వకేట్ రామచంద్రరావును కూడా లోపలికి పంపించలేదు. ఒక హరీష్ రావుని మాత్రమే లోపలికి పంపించినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఎంక్వైరీ ఏదైతే సిట్ వాంగ్మూలం ఏదైతే ఇది ఉందో, ఇది మొత్తం కూడా ఎంక్వైరీ దాదాపుగా ఈవినింగ్ వరకు నడుస్తుందా, లేదంటే మధ్యలోనే పంపిస్తారా అనేది అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ నవీన్ రావును దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని దీని సిట్ బృందం ఎంక్వైరీ చేసింది. సో అదే తరహాలో ఈవినింగ్ వరకు హరీష్ రావును కూడా ఎంక్వైరీ చేస్తారా, లేకపోతే ఏ అంశాలు చర్చకు వస్తాయి అనేది మాత్రం కొంత కీలకంగా ఉంది. మెయిన్ దీనికి సంబంధించి కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు మొత్తం కూడా ఇప్పుడే లోపలికి పంపించే అంతవరకు కూడా హరీష్ రావు వెంటే ఉన్నారు. ఏదైతే శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. సో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మొత్తం కూడా అందరు మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. సబ్దా ఇంద్రారెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, కాల్సన్ శ్రీనివాస్, ఇట్లా అందరూ కూడా కేటీఆర్, వీళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. అక్కడ నుండి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. లోపల ఏం జరుగుతుంది అనేది వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. దాని ద్వారా మీడియాకి కూడా చిట్చాట్ చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి హరీష్ రావు ఎంక్వైరీ తర్వాత ఈ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని కేసీఆర్ కూడా నోటీసులు వెళ్తాయని బీఆర్ఎస్ శ్రేణులు అయితే కొంత భావిస్తున్నారు. లేదంటే హరీష్ రావుతోనే ఎండ్ అవుతుందా? మాజీ సీఎం తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ వరకు వెళుతాయా, లేదా ఖచ్చితంగా కేసీఆర్ కూడా ఇన్వాల్వ్ చేస్తారు, ఖచ్చితంగా కేసీఆర్ పాత్ర కూడా ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ శ్రేణులు అయితే బలంగా భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలోనే దీని తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ కూడా నోటీసులు వెళ్తాయని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు అయితే భావిస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద ఈ వ్యవహారం మొత్తం మీద ఏదైతే ఈ సిట్ బృందం ఉందో ఏ అంశాలు చర్చకు వస్తాయి, అసలు ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు పాత్ర ఏముంది, మెయిన్ హరీష్ రావు పాత్ర ఏముంది, ఏదైతే ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు హరీష్ రావుకి ఎందుకు చెప్పారు, ఫోన్ ట్యాపింగ్ ఎప్పటికప్పుడు డేటా హరీష్ రావుకి ఎందుకు సేకరి, హరీష్ రావు ఎవరికి ఇచ్చాడు ఈ డేటా,
ఏం జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు, ఇది నేరం కదా, ఇవన్నీ కోణంలో సిట్ అయితే ఈ రోజు మొత్తం ప్రశ్నల వర్షం అయితే కురిపించే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపుగా 5 చుట్టూ హరీష్ రావు చుట్టూ ఉంటారు. 5 కూడా 1 by 1 దీనికి సంబంధించి క్వశ్చన్లన్నీ కూడా అడిగే అవకాశం ఉంది. ఎప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్నారు, అధికారం దాదాపుగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. సో అధికారంలో వచ్చిన ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, ఎంతవరకు నిబంధన ఉంటుందో అంతవరకే చేయాలి. కానీ అలా కాకుండా పర్సనల్ గా వెళ్ళిపోయి ఇద్దరి మధ్య సంభాషణ వినటం కరెక్ట్ కాదు కదా. సో ఆ కోణంలో కూడా అడిగే అవకాశం ఉంది. అసలు హరీష్ రావు పాత్ర ఉందని ఒప్పుకుంటారా, లేదంటే తప్పించుకునే ధోరణి, హరీష్ రావు వెనక కూడా ఎవరైనా ఉన్నారా, హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత డేటా ఉంది, ఆ డేటా ఎవరికి ఇచ్చారు, ఆ డేటా ద్వారా ఏ విధంగా లబ్ధి పొందారు అనేది మెయిన్ సిట్ క్వశ్చన్. ఈ రూపంలోనే క్వశ్చన్లు ఎక్కువగా అడిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది హేమవర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.